లావణ్యా వచ్చినా కూర్చో. అయితేనే కానీ మనం పంట షిట్ వేయలేదా? ఆ షిట్ వేస్తే నీకే వెళ్ళిందిరా 5 లక్షలు. నాకే వచ్చినాయా? అయితేనే కానీ మరి ఇవేం చెప్తావు? ఏం చెప్తా? మంచి అసాయం అడిగిండు నన్ను, మిత్తికి ఇంట్లో ఉంటే ఏం చేసుకుంటావు, నాకు కొత్త మిత్తి అన్నది. ఎవ్వలకి ఇయ్యని అవ్వ, నాకే అవసరం ఉన్నాయి. అసలు ఎవ్వలకు మిత్తికి మిత్తికి మళ్ళీ ఇస్తారో ఎగబెడతారో తెలియదు గట్లా. అది నా బాధ్యత ఉంటే నీకే 4,000 ఎక్కువ వస్తాయని నేను అంటాను. అదే కానవ్వ, మా వాళ్ళే నాకు గుంట భూమి లేని ఇంటికి ఇచ్చారు. ఇప్పుడు నా కొడుకు పరిస్థితి అట్లా ఉంది. భూమి లేదు, జాగలేదు, పిల్లని అడిగితే పిల్లని ఇస్తలేరు, నౌకరు లేదు, ఏది లేదు అంటారు. ఏం చేయాలమ్మా చెప్పు. ఎందుకు ఎడతావు? కాళ్ళు రెక్కలు చల్లగుండి నువ్వు చేస్తున్నావు, వాళ్ళు చేస్తుండ్రు, పిల్లాడు చేస్తుండు అక్కడ. దేవుడు మన్నించితే ఇంత కొనుక్కుంటారు, ఇంత అమ్మినోళ్ళు ఉన్నారు, కొన్నోళ్ళు ఉన్నారు. ఎందుకు ఎడతావు లావణ్య? జాబ్ ఉన్నోళ్ళు భూమి అంటారు, భూమి ఉన్నోడు జాబ్ అంటాడు. పిల్ల అదే దొరుకుతుంది తీరానా. ఇప్పటికైతే దేవుని దయ వల్ల మంచిగా నా కొడుకు, మా ఆయన, నేను రెక్కల కష్టం మీద ఇంత పైసలు సంపాదించుకునేవా. మంచిగా 10 రూపాయలు జమ చేసుకునేవా. 2 గుంటలు అయితే కొనుక్కుందామని చూస్తాను. అయితే ఎగిరితా పడి ఆలోచన చేసుకొని కొనుక్కోరు. కానీ ఇప్పుడు 6 నెలలకి ఇప్పుడు నా 4 వెళ్ళిండ్రు, 5వ షిట్టి నీకు వెళ్ళింది. ఈ వరదానిక తోసులు బీసులు వంచుకున్నాం. కానీ ఇప్పుడు 6 నెలలకు ఒకసారి 50,000 కట్టాలి ముద్దకు ముద్ద. సరే అవ్వ కడతాం. వెళ్ళినా అన్నట్టు కాదు, మళ్ళా దండు తలుగుద్ది. సరే గంగవ్వ, మంచి ఆలోచించుకునే పని చేసుకుంటాం. పోయి రావే. ముద్దకు ముద్ద ఇచ్చిన 5 లక్షలు. సరే. ఇగో 5 లక్షలు. ఎక్కడి? అయ్యో, నీ 5 లక్షలు సిట్టేసిన కదా, అవే నాకు వెళ్ళినాయి. నాది కూడా చిట్టి దగ్గరికి వచ్చింది. ఇక నేను కూడా లిఫ్ట్ చేస్తా, నాకు 5 లక్షలు వస్తాయి. నీ 5 లక్షలు, ఈ 5 లక్షలు బ్యాంకులో ఫిక్స్ చేసిన 10 లక్షలు, మొత్తం 20 లక్షలు అయినాయి. కానీ 20 లక్షలు అటు ఇటు వేసేది మనం జమ చేసినాం. కానీ ఏం చేద్దాం 20 లక్షలు? మనకేమో వ్యవసాయం భూములు లేవు, ఈ పైసలు పెట్టుకుందా రాదు. సప్పుడేక మనం ప్లాట్ కొందామే. నీ ఐడియా అయితే మంచిగా ఉంది. పైసలు కూడా దుబారా కావు. 20 లక్షలతో ఒక చిన్న పెద్ద ఫ్లాట్ తీసుకున్నాం అనుకో, మనకు కూడా ఉండిపోతుంది ఒకటి. ఈ పైసలు అయితే ఆగం చేయొద్దు మనం. ఏం చేయ వీటిని కూడా దాచి పెడితే అవి కూడా తీసుకొచ్చి నా చిట్టి పైసలు వచ్చిన వాళ్ళు ఒక మంచి ఫ్లాట్ యూస్ తీసుకుందాం. ఏం చేయ అంటే సైట్ మంచిగా ఉంది, పెద్దనే ఉంది. చూద్దాం మారితే. నమస్తే తమ్మి. నమస్తే అన్న. నువ్వేనా ఫోన్ చేసి? నేనన్నా ఫోన్ చేసి. ఇదేనన్నా ల్యాండ్ మనది. ఇదే మొత్తం ల్యాండ్. అక్కడ ఉన్న ఎల్లో కాయ నుంచి పడితే ఇక్కడ నుంచి ఇక్కడ 10 మీటర్ల వరకు మొత్తం 1.5 ఎకర్ ల్యాండ్ ఇది. అంత బాగానే ఉంది ల్యాండ్, అంత మంచిగా ఉంది కదన్నా. ఈ చుట్టుపక్కల అంతా అడివాడి ఉన్నట్టుంది కదన్నా. జంగలని కాదు, మంచి క్లైమేట్ ఎంజాయ్ చేసినాడు. చూడు ఒకసారి ఎంత మంచిగా ఉందో. నువ్వు ఫీల్తో చూడు, నీకు ప్రకృతి కనిపిస్తుంది. ఇది కొత్త కాలేజ్ అవుతుంది, మంచి మంచి బిల్డింగ్స్ కడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే పొద్దున బంగారం అడిట్ అయితే రేటు, కానీ ఈ ల్యాండ్ మాత్రం ఎటుపోదు. 2 కోట్లకి ఇంత పెద్ద ల్యాండ్ నీకు వచ్చారంటే నీ అదృష్టం అనుకో. బాగుందన్న, తీసుకుందాం. మరి పైసలు తీసుకుంటాను. పైసలు గురించి వదిలిపెట్టు. కాకపోతే ఇంత పెద్ద ల్యాండ్ 2 కోట్లది రిజిస్ట్రేషన్ కావాలంటే 20 లక్షలు అవుతాయి. నీకు చెప్తా, మనోడు కూడా ఉన్నాడు టీంలో, అని పోయి కలువు. తక్కువలా నువ్వు మనోని కాబట్టి చెప్తాను, 5 లక్షలకి అయిపోతుంది. పేపర్లు, డాక్యుమెంట్లు మొత్తం ల్యాండ్ నీ పేరు మీకు అయిపోతుంది. నీకు రేపు పొద్దున ఏ ప్రాబ్లం ఉండదు. ఇక మరి ఏమన్నా కమ్మి చేయరాదా అన్న? ఇక మనం నమ్మకంతో చూడు తక్కువ. కమ్మ అంటే ఏం లేదు, నేను నిన్న ఆయన దగ్గరికి పంపిస్తాను. అంటే మాడుకు చూద్దాం. ఇక ఆయన ఎత్తే తక్కువ ఎత్తాడు, మనకు ఆయనకి సంబంధం ఉండదు. జస్ట్ మనం ల్యాండ్ చూపించే వరకే మన బాధ్యత. సరే మేము మాట్లాడతాం. కానీ ఒకసారి నంబరు నేను చెప్తాను, నీకు సెండ్ చేస్తాను. అందరూ ఆ నంబర్ సెండ్ కలిసి మాట్లాడు. తక్కువ ఉన్నా చెల్లుతుంది. సరేనా? రైట్ మీకు మాట్లాడదా? ఓకే. ఇదొక ఫ్లాట్. ఓకే, ఇదొక ఫ్లాట్. 2 మిగిలినాయి. ఆ పక్కన మాట చూడండి, ఇప్పటిక కొత్తగా మల్టీప్లెక్స్ కట్టడానికి రెడీ అయ్యారు అన్నట్టు. జస్ట్ మనకు స్ట్రైట్గా మీరు వెళ్ళారు అనుకోరి, ప్లేస్లో ఒక్క 50 మీటర్స్ ఉన్నాయి. ఇట్లాంటి ల్యాండ్ మీకు దొరకాలంటే కష్టం. ఇక మీరు నన్ను కాంటాక్ట్ అయ్యారు కాబట్టి మీకు నేను చెప్తాను. ఓకే, కానీ ఇప్పుడు సెకండ్ ఫ్లాట్ లేదు అది మనకు. అవన్నీ మొన్ననే పోయినాయి. ఇది మొన్ననే అమ్మేసారు. దానికి
డబల్కి డబల్ వచ్చేసినాయి అన్నట్టు ఒక సంవత్సరానికి. ఇది ఎట్లుంటుందంటే ఈ ఫ్లాట్ మీరు కొని రేపు అమ్మురు నాకు 50 లక్షలు వేసి నేనే కొనుక్కుంటా మళ్ళీ 2 ఏళ్ళు లాగురి డబల్ అవుతుంది అన్న. బాగుంది. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఇదే బాగుంది, ఇది బుక్ చేద్దాం. మోసాలు ఏమి లేవు కదా ఇందులో. ఏం లేదు, క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది మొత్తం అంతా దందం అనేది. అదే తమ్మి, ఇందులో అయితే ఏ మోసం జరగద్దు. మేము ఇల్లు సుతా కట్టుకుంటాం గట్లా. సరే అన్న, ఇది మాడుకుందాం మరి. అడ్వాన్స్ ముచ్చరండి. అడ్వాన్స్ ఏముంది, నచ్చింది కాబట్టి ఫుల్ పేమెంట్ అనే చేస్తాం అట్లా. సరే అన్న. నమస్తే. నమస్తే. అదే నేను మోనికన్న పంపించిన ల్యాండ్ ఇష్యూ. మోని చెప్పారేనా? ఓకే ఓకే. చెప్పారా అండి మీకు? అదే అమౌంట్ రెడీ చేసుకురా? అమౌంట్ రెడీ ఉందన్న. ఎంత అమౌంట్ చెప్పాడా మీకు? అని తెలిసిన వచ్చారుగా. చెప్పిండు. కొంచెం ఇక మీరు ఏమన్నా తగ్గించారా? తగ్గించడం ఏం లేదు, ఇప్పుడు బాగా బయట చూస్తుంటే పరిస్థితి వేరే ఉంది. ల్యాండ్ కూడా బాగా ఎక్కువైపోయింది. మీకు ఇది 5 లక్షల్లో సెట్ చేసినాం అంతే, అంతగా అందులో తక్కువ ఏముంటుంది మీకు అందులో. అదే 2 crores పెట్టి ల్యాండ్ తీసుకున్నా అన్న, ఏమన్నా డిస్కౌంట్కి నా అంతే చూడురా అన్న. 2 కోట్లు పెట్టినావు తమ్ముడు, ఒక బర్రెం కూడా తన కూడా భయపడుతున్నావు. దాన్ని మరి మాకు వెళ్ళిపోతే మళ్ళీ 20 లక్షలు అవుతుంది. ఇంకా 5 లక్షలు మాట్లాడేసినాం అన్ని, దాన్ని క్లోజ్ అంత 5 లక్షలు ఇచ్చేసేయండి. సింగిల్ పేమెంట్లో అయిపోతుంది. రిజిస్టర్ ఆఫీస్ రమ్మంటాం, వచ్చేయండి, డాక్యుమెంట్స్ రెడీ చేస్తాం. మీరు వచ్చి పొడది వెళ్ళిపోండి. మీకు ఎటువంటి మళ్ళీ ఇల్లీగల్ ఏమి ఉండే మీకు మళ్ళీ తర్వాత ఫ్యూచర్ కూడా ఏముండే. సరే సరే అన్న, కానీ ఇందులో మళ్ళీ తీసుకున్న తర్వాత ఏమి ఇబ్బంది రాదన్న? ఏమి ఇబ్బంది ఉండదు, ఏముండదు. మీరు డబ్బులు ఇచ్చేసేయండి, రేపు ఆఫీస్కి వచ్చేయండి, పొద్దున్నే మార్నింగ్ కూడా రండి. మీకు ఫోటో తీపిస్తే వాడు ఏముండే డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ చేస్తాం. అలా నేను మళ్ళీ చేస్తా, సైట్లో ఉన్నావు మళ్ళీ చేస్తా. సరే అన్న, ఒకసారి అమౌంట్ చూసుకుంటా. ఓకే రైట్, అమౌంట్ ఉన్నాయి. రేపు ఎన్ని గంటలు పెట్టుకుందామన్న రిజిస్ట్రేషన్? రిజిస్టర్ ఆఫీస్కి 11 గంటలకు వచ్చేయండి, అకౌంట్లకు అన్ని రెడీ చేసి పెట్టేస్తా. వచ్చి ఫోటో వెళ్ళిపోండి రేపు. సరే ఓకే, కలుద్దామన్న అక్కడ. అమ్మా ఎవరు గా ఫ్లాట్ బండి చేసి మా ఫ్లాట్లు ఎత్తున్నావు? ఎవరా నువ్వు అసలు? నా ఫ్లాట్ అని వస్తున్నావు? ఫ్లాట్ ఓనర్ నువ్వా? ఇది నాది, ఇది నాది. నువ్వు ఎప్పుడు కొన్నావు అసలు? నేను ఆల్రెడీ మొన్న వారం రోజుల రిజిస్ట్రేషన్ తీసుకున్నా. ఇక్కడ కనీలు కూడా వేసినాము, ఎల్లో కలర్ వేసింది, కనిపిస్తలే నీకు? నువ్వు వారం కింద కొన్నావా? నేను కొని 2 సంవత్సరాలు అవుతుంది. అన్ని డాక్యుమెంట్స్ అని ఉన్నాయి నా దగ్గర. నేను నీ దగ్గర ఉన్నాయి అన్నీ? ఉన్నాయి, నా రిజిస్ట్రేషన్ చేసిండు కాబట్టి కానీ నా ఫ్లాట్ నచ్చలే. నేను చెక్ చేసుకున్నా అసలు, కొనేటప్పుడు అసలు చెక్ చేసుకున్నాను. పిచ్చి పిచ్చి నాటకాలు చేయకు నా దగ్గర. ఇది కొనుక్కొని 3 సంవత్సరాలు అవుతుంది. రేపు మాపు ఇల్లు కూడా కడతాను, ఇంకో బుస్తి కూడా పోసుకున్నా. ఇప్పుడు వచ్చి అసలు ఇవ్వడరా నువ్వు? నువ్వేమనివి? నా ఫ్లాట్ నాది ఈస్ట్ వెస్ట్ ఫేస్ కానీ కాశీపాటికి మరి కొన్నా. కొనడానికి నువ్వు వాడు, అమ్మడానికి ఇంకోటి వాడు. అసలు ఎవడమ్మిట్రా నీకు? చెక్ చేసుకున్నా అసలు? నేను డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది, అది పట్టుకొని వస్తా. నీ దగ్గర ఉందా? నువ్వు నా దగ్గర ఫస్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్ నా దగ్గర కూడా ఉంది, నీ దగ్గర ఉందా? ఉంది, నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నా. అరే నీకు ఇన్ని రోజులు చెప్ప, ఇప్పుడు కొనేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేసాడు ఆయన. ఓడి చేసిండు. తీసుకురా పడకొచ్చా నాడు. ఇది పట్టుకరా, పడకొచ్చా నాడు. పోనాడు ఎడికి పట్టుకొని వస్తావు. లావణ్య, ఏ లావణ్య ఉండవా? అంతా ఏం చేద్దాం అసలు, ఇట్లా అయింది, ఇట్లా జరిగింది. ఏమైంది? ఎగట్లో కొట్టుకుంటున్నావు? అయిపోయింది, అంతా అయిపోయింది. మన కుంప మునిగింది. పో, అసలు ఏమైంది చెప్పు. మనం రూపాయి పోగేసి మనం కావాలని అంత కాయిషపడి ఫ్లాట్ కొనుక్కుంటే అది వేరే పేరు మీద రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి వాడు మోకం మీద ఖర్చు కనీళ్ళు వాస్తుండే. గట్లెట్లుంటది? మనకు అమ్మిన అడుగుదాంపా. మనకు అమ్మినప్పుడు ఇంకోటి ఎట్లా జాగ్రకు మనకి రిజిస్ట్రేషన్ అయ్యే. మనదే దొంగ రిజిస్ట్రేషన్ అంటే ఈ అమ్మినోళ్ళు వీళ్ళందరూ కలిసి మనల్ని మోసం చేసారు, మనమే మోసపోయినామే. ఏంది గంత మోసం చేసిండా? పోయి అడుగుదాంపా, నాడు. ఏం అడుగుతావు? ఆడు పెద్ద రౌడీలు ఎక్కున్నాడు. నేను పోతే నన్ను గల్లబట్టి నూకేసిండు. నాది నా భూములకు ఎట్లా వస్తామని అంటుండు. ఆడు కనీలే వాస్తుండు అక్కడికి. నువ్వు వచ్చి ఏం అడుగుతావే? ఈ పైసలన్నీ వేస్తే నేను బతక, అసలు నేను ఏదో వేద్దాం అనుకుంటే ఏదో జరిగింది. ఇలా కాదు, నేను ఉంటా. అన్ని పైసలు వేస్తే నేను చచ్చిపోతే నేను బతకనే బతక. అసలు అయ్యో అట్లా కాదే. అగో ఏంది రావి సత్త అంటావు? సత్యమన్నా పస్కరం అయిద్దా? లావణ్య నువ్వన్నా చెప్పు, ఏమైంది? చూసినవా ముగ్గురం కాయ కష్టం చేసుకొని పైసలు జమ చేసుకొని ప్లాట్ ఉంటే ఆడేవాడు వచ్చి కనీలు వాతిండట. మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు గొప్ప ముంచిండు. తెలిసిన వాళ్ళని పట్టుకొని పోయి మీరు చేసుకోవద్దా? ఎంత మోసపోయినరు.
నేను ఎంత మంచిగా చెప్పిండే నీకు చిట్టి వెళ్ళింది నాన్న పంట చిట్టి 5 లక్షలు మరి నేను నాకు కావాల్సిన వాళ్ళు అడిగింది అవి పైసలు ఇంత మిత్తి పెరుగుద్దంటే నేను గుంట కొనుక్కుంటాను మీరు అంటిది అట్లగా గంగవ్వ భూమి లేనందుకు ఒక ఫ్లాట్ కొనుక్కుంటే ఉండిపోతుందని ఆయన అనుకొని కొంటే మోసపోయినాం ఇట్లా తెలిసిన వాళ్ళు పట్టుకపోయి దాన్ని ఏడకే నువ్వు ఏడతా కోపా నువ్వు ఏం కాదు నాన్న నువ్వు అట్టిగా నమ్మించి మీరు మోసపోయినరు ఆ బోకర్ కానీ పట్టుకుంటేనే ఆ పని అవుతుంది బోకర్ కానీ పడితేనే నీకు దొరుకుతుంది రాండి నాన్న పోదాం దాండి బోకర్ అని దగ్గర పోదాందా లేవు నాన్న లేవు దా నువ్వు గట్లంటావా నాన్న నమస్కారం సార్ నమస్తే అమ్మా చెప్పండి అమ్మా ఏం కావాలి నాకు 20 గల ప్లాట్లు కావాలి ఇగో ఎన్ని అంటే పైసలు డబ్బు తీసుకొచ్చిన 20 ఫ్లాట్లా ఇంత డబ్బు ఎక్కడదమ్మా గిన్ని డబ్బులు ఎక్కడే అంటున్నావా సారు మా ఊళ్ళో 1 ఎకరం భూమి అమ్మిన షాపింగ్ మాల్కు కోట్ల రూపాయలు వచ్చినాయి రిలేస్ దందలు పెడతానని అనుకుంటున్నా సారు సూపర్ మేడం మా దగ్గర మంచి మంచి వెంచర్లు ఉన్నాయి సిటీ మధ్యలో సిటీ లాస్ట్కి స్టార్టింగ్లో రోడ్ సైడ్ ఎక్కడంటే అక్కడ ల్యాండ్లు కొనొచ్చు 7 ఉంటాడా కొనేస్తా సారు బల్కులా కొనేస్తా మేడం మీరు బల్కులో ఉంటా అంటే మీకు మంచి డిస్కౌంట్ ఇస్తాను మేడం నేను నాకు డిస్కౌంట్ వద్దు కమిషన్ వద్దు నాకు ఒక్క ప్లాటు 2కు అమ్ముతా 3కు అమ్ముతా నువ్వు వేరేటోళ్ళకి చెప్పద్దు నేను వేరేటోళ్ళకి చెప్పద్దు నీకు ఇంత కమిషన్ ఇస్తా సారు నేను చేసే దందా కూడా ఇదే ఇంట్లో అనుమానం ఎవరికి వచ్చేది లేదు సరే ఎవరైనా అడిగిరు అనుకో ఇప్పుడు మనకు ఇద్దరికి ల్యాండ్ అమ్మినాం వాడు అడిగితే వానికి డబ్బులు ఇస్తాం వీడు అడిగితే వీనికి డబ్బులు ఇస్తాం ఇలా మనం వేరేటోళ్ళకి దొరికే ఛాన్సే లేదు మేడం ఫేర్గా వేసుకోవచ్చు బిజినెస్ దీన్ని మనం ఒక 3 పూలు 6 లెక్క పెంచుకోవచ్చు అట్లానా మరి అలా అనుమానం ఎత్తే ఎట్లా ఎందుకు అనుమానం వస్తుంది మేడం మనమా ల్యాండ్ దగ్గరికి పోయి వాళ్ళకి చూపించాం మన కింద మధ్యవర్తులు ఉంటారు వాళ్ళే చూపిస్తారు ఇప్పుడు మనం ఒకరికి ల్యాండ్ అమ్మినాం వాడేసి డబ్బులు అడిగిన అనుకో వానికి ఇస్తాం ఇంకొనికి అమ్ముతాం వాడి డబ్బులు అడిగితే వానికి ఇస్తాం ఎవరినో కొన్ని సెటిల్ చేస్తాం ఇద్దరు వచ్చి ఒకటేసారి అడిగిరు అనుకో ఎంతో కొంత అమౌంట్ ఇస్తాను బెదిరిస్తాం ఆడు ఇంగ్లీడ్ అనుకో చేతుల్లో పడతాం ఇది మనం చేసే దందా సో మనం దొరికే ఛాన్స్ ఉంటుంది ఎవరికి ఎందుకు అనుమానం వస్తుంది ఇట్లా మన దందాన్ని ముందుకు అడుగుని అవుతాం మనం కాదబ్బన పోలీసు వాళ్ళు వాళ్ళు వచ్చి వేరేటోళ్ళు కేసు పెడితే ఎట్లా పోలీసులా ఎట్లా కేసు ఇస్తారు మేడం అసలు ప్రూఫ్ ఉండదు సాక్ష్యం కూడా ఉండదు మన కింద టీం ఉంటుంది మొత్తం వాళ్ళు వేసుకుంటారు మన డీటెయిల్స్ కానీ మన కంపెనీ డీటెయిల్స్ కానీ ఎక్కడున్నాయి సో మన మీద ఈగా వాళ్ళే ఛాన్స్ కూడా ఉండదు అట్లాంటి బిజినెస్ చేస్తాం మనం ఇప్పటిదాకా సాక్ష్యం లేదు బిడ్డ ఇక దొరికినావుగో ఇప్పుడు సాక్ష్యం దొరికినావు చూసుకో ఇగో అసలు ఎవరమ్మా నువ్వు ఆ వీడియో ఏం తీసినావు అసలు ఫస్ట్ వీడియో పని చేయి లావణ్య రానా రాండి రాండి నువ్వు ముందు డిలీట్ అయ్యమ్మా వీడియో ఫోన్లో మీరు ఎప్పుడు వచ్చారన్నా గంగవ్వతో వచ్చినాం ఇప్పుడు పోలీసులు కూడా వస్తారు అయితే హాయిగా దొంగ పడకం ఎంతమంది మోసం వేసి కింద దగ్గర బంగారం వేసుకుంటారా మీ కాయ కష్టం వేసుకున్నావు లొంగ పడకం అమ్మా ఆ వీడియో డిలీట్ అయ్యారమ్మా డిలీట్ అయ్యి అన్న రికార్డు పెట్టిందే న్యాయమైంది అన్న దీనికి ఒక సొల్యూషన్ అని ఉంటా అన్న నువ్వేం సెట్ చేసేది ఇటువంటి అందరిని మోసం చేసి డబ్బులు తీసుకొని మా ఒక్కలే కదా అందరిని సెట్ చేయాలి నువ్వేం సెట్ చేసేది స్టేషన్ కోతు చిప్పకూడదు తింటే నువ్వే మొత్తం సెట్ అయిపోతావా గంగ మీరే అయిపోవచ్చుగా రావన్న మీరు సైతం డాక్యుమెంట్లు చూసుకొని ఆడ రైటల్ ఆఫీసులో కాగితాలు చూసుకొని ల్యాండ్ వాళ్ళ దగ్గరకు పోయి మంచిగా చూసుకోవాలి కానీ మోసగాడు ఉన్నాడు బాగా మోసాలు చేసుకుంటా సైన్లు వేసుకుంటా బొర్ర పెంచిండు డబ్బు తీసుకుంటుండు లవణ్య నీకు ఎంత మంచిగా చెప్పినా నేను ఇక్కడక్కడ తెలుసుకొని కొనాలన్నా ఇప్పుడు అయిపోయిందా చేసిన రెక్కలు ముక్కలు తెలుసుకొని కట్టం చేసి 6 నెలలకు ఒక పంట పండుతుంది 5 లక్షలు ఇస్తే మోసం చేసిండా అన్ని ఇక్కడ స్టేషన్లో తీసుకురండి పట్టేంత తిండి దాన్ని కూడా అవుతుంది మంచి సొమ్ములు తినుకుంటా చెప్తా ఏం చెప్పేది నువ్వు చెప్తా